చివరి శ్రావణ సోమవారం ఒక్క రూ. 5 నాణెం పెడితే చాలు కోట్ల అప్పులున్న ఐస్‌లా కరిగిపోతాయి. డబ్బుల కోసం మీరు వెతకాల్సిన అవసరం లేదు. డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు అంటున్నారు. ఈరోజు మీరు చూడబోయేది ఈ వీడియో జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన రహస్యం అనే చెప్పాలి. ఏమిటి అంటే రేపు చివరి సోమవారం శ్రావణ మాసంది. ఏమిటి ఈరోజు మీరు రూ. 5 నాణాలు 5 చోట్ల పెడితే చాలు కోట్లల్లో ఉన్న అప్పు కూడా ఐస్‌లా కరిగిపోతుంది. డబ్బు విపరీతంగా మీ ఇంట్లోకి దూసుకు వస్తుందనే చెప్పవచ్చు. ఎంత పెద్ద అప్పులున్నా, ఎంత భారంగా ఉన్నా, కడుపు నిండా కష్టాలు ఉన్నా రేపు చివరి శ్రావణ సోమవారం మీరు చేసే ఈ చిన్న పరిహారం మీ కళ్ళ ముందే కోట్లల్లో ఉన్న అప్పులన్నీ ఐస్ ముక్కల్లాగా కరిగిపోతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఇది మామూలు పరిహారం కాదండి. ఇది అత్యంత శక్తి ఉన్న రహస్యమైన పరిహారం అనే చెప్పాలి. ఇది చేసిన వారు చెప్తున్నారు, మా ఇంట్లో డబ్బు ఆగకుండా రావటం మొదలైంది. మా మీద ఉన్న అప్పు ఒక్కొక్కటిగా తగ్గిపోయాయి. కొత్త పనులు, కొత్త అవకాశాలు వరదల్లా వచ్చి మమ్మల్ని ముంచి లేపుతున్నాయి. మాకు అసలు టైం సరిపోవటం లేదు. ఇప్పుడు ఇదివరకేమో పని లేక ఖాళీగా ఉండేవారం. ఏం చేయాలో అర్థం కాకపోయేది. పని ఎలా వస్తుందా అని ఎదురు చూసేవారు. కానీ ఇప్పుడు చేతి నిండా పనే అని చెప్తున్నారు. అలాంటి అద్భుతమైన అవకాశం మీకు కావాలి అనిపిస్తుంది కదూ. అలా అయితే మీరు వీడియోని మొత్తం చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు అద్భుతాలకే అద్భుతాలు జరుగుతాయనే చెప్పవచ్చు. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. రేపు శ్రావణ మాసపు చివరి సోమవారం. శక్తి అసాధారణమైందనే చెప్పాలి. ఇది మామూలు సాధారణ సోమవారం కాదండి. ఇది మాసం చివరి సోమవారం, అది శ్రావణ మాసం చివరి సోమవారం. ఈ శ్రావణ మాసం అంటేనే శివుడికి ఇష్టం. అలాంటిది రేపు శ్రావణ మాసపు చివరి సోమవారం ఇంకా అత్యంత శక్తివంతమైందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఈరోజు ఏమిటంటే భగవంతుడు శివుడు సంపదల అధినేత్రి అయిన లక్ష్మీదేవి కలిసి దీవించే శుభతిథి అని కూడా చెప్పాలి. ఈరోజు ఒక చిన్న పరిహారం చేశారే అనుకోండి, మీకున్న కష్టాలు, అప్పులు, అడ్డంకులు అన్నీ తొలగిపోయి ఎలా చెల్లా చెదురు అవుతాయంటే మీరే చూసి ఆశ్చర్యపోతారు అని కూడా చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఒక గాజు ముక్క పగిలిపోతే ఎలా పడిపోతుంది అలా అన్నమాట. మీ సమస్యలన్నీ పగిలిపోయి చెల్లా చెదురైపోతాయి. మీకు ఇక సమస్యలనే ఏ ఉండవు. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీకు 4 వైపుల నుంచి డబ్బు అనేది దూసుకు వస్తుందనే చెప్పాలి. అంతటి చక్కటి అద్భుతమైన ఫలితాన్నిచ్చే పరిహారం ఇది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు రూ. 5 నాణేలు 5 తీసుకుంటే సరిపోతుంది. ఇవి సాధారణ నాణేలు కావు. ఇవి మీ జీవితంలోని దురాదృష్టాన్ని తుడిచివేసి అదృష్టాన్ని ఆకర్షించే అయస్కాంతాలు అనే చెప్పాలి. 1 కాదు, 2 కాదు, 5 నాణేలు ఒకటి పెట్టి మనము కనుక పూజలు చేస్తేనే రూ. 5 నాణెం అనేది పరిహారాల్లో అద్భుతాలని సృష్టించుకోవచ్చు. అలాంటిది 1 కాదు, 2 కాదు, 5 నాణేలు అంటే రూ. 5 కాయిన్స్ 5 పెట్టి చేశారే అనుకోండి, ఇక మిరాకిల్సే జరుగుతాయి. మీ సుడి తిరుగుతుంది. మీరు కోరుకున్నవన్నీ మీ సొంతం అవుతాయి అని కూడా పండితులు అంటున్నారు. రూ. 5 కాయిన్ ఏమిటంటేనండి, 5 అనేదే పంచభూతాల శక్తిని కట్టిపడేసే ఒక అద్భుత సంఖ్య అనే చెప్పవచ్చు. అలాగే ఏమిటంటే మీరు ఈ నాణేలను మీరు పెట్టినాక ఇవి మీకు డబ్బుని అయస్కాంతంలా పనిచేస్తాయి. ఏమిటి, ఈ నాణేల్ని మీరు ఈ విధంగా పెట్టడం వల్ల అప్పులన్నీ మీ కరిగిపోతాయి. ధన ప్రవాహం ఎప్పుడు ఆగకుండా వస్తుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కోట్ల విలువైన ఫలితం అయితే వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు. ఎప్పుడో ఒకరోజు అప్పులు తీరుతాయేమో అని ఆశగా ఎదురు చూడకుండా రేపు చివరి శ్రావణ సోమవారం నుంచే మీ జీవితం కొత్త మార్గాల్లో తిరగటం మొదలవుతుందనే చెప్పాలి. డబ్బు కోసం తపన పడుతున్నవారు, డబ్బు వెంబడి తిరుగుతున్నవారు ఇకపై డబ్బే మిమ్మల్ని వెంబడించి వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఒక్క రూ. 5 కాయిన్ ఒక చివరి శ్రావణ సోమవారం మీ అప్పులన్నీ ఐస్లా కరిగిపోతాయి. మీ ఇల్లు లక్ష్మీదేవి నిధిగా కళకళలాడుతూ నిండిపోతూ ఉంటుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఎందుకు ఈ రూ. 5 పరిహారం చేస్తారు అంటే కనుక
ఈ రూ. 5 అనేది పంచభూతాల శక్తి. రూ. 5 అంటే 5 సంఖ్య. ఈ సంఖ్య పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశాన్ని సూచిస్తుంది. అందుకే రూ. 5 పరిహారం చేస్తే పంచభూతాలు కూడా అన్నమాట సంతృప్తి చెంది మీ మీద ఉన్న ప్రతికూల శక్తులన్నిటిని కూడా తొలగిస్తాయి. ఏమిటంటే మనం చేసే పరిహారాల్లోనండి మనకి దేవుడి ఆశీస్సులు ఎలా ఉండాలో అలాగే పంచభూతాల యొక్క ఆశీస్సులు అనేది కూడా పుష్కలంగా లభిస్తే మనం చేసే పరిహారాలకి పరిపూర్ణమైన శక్తి అనేది వస్తుంది. దాంతో మనకు చేసిన దానికి ఫలితం రెట్టింపు అవుతుందనే చెప్పాలి. ఆ విధంగా మీరు చేసిన పరిహారం అనేది అత్యంత శక్తివంతంగా తయారైపోయి మీ నుంచి చెడునంతా తీసేస్తుంది. రూ. 5 కాయిన్ అండి. చిన్న సంఖ్యలాగా అనిపించిన శక్తివంతమైన సంఖ్య అనే చెప్పాలి. దీనిలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉంచినా కూడా ఇది డబ్బు కోసం అయస్కాంతంలా పనిచేస్తుంది. అప్పుల భారాన్ని కరిగించే శక్తి ఈ రూ. 5 నాణ్యానికి ఉంది. ఈ రూ. 5 నాణ్యాన్ని మనం పరిహారాల్లో వాడామే అనుకోండి, అది అప్పును తగ్గించే శక్తిని కలిగిస్తుంది. అప్పు కొండలా ఉన్నా కూడా చిన్న చిన్న రుణాల్లా విడదీసి మొత్తాన్ని కరిగింపజేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. దీనివల్ల లాభాలు ఏంటంటే కోట్ల అప్పులున్నా సరేనండి క్రమంగా కరిగిపోతాయి. అంతేకాదు ఇంట్లో డబ్బు ప్రవాహం ఆగకుండా వస్తుంది. అంతేకాకుండా శత్రుశాంతి, మీపై ప్రతికూల శక్తులు తగ్గిపోతాయి. అంతేకాదండి మనసులో ఉన్న భయం, ఆందోళన కూడా తొలగుతుంది. కొత్త అవకాశాలు, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు సంబంధమైన కొత్త కొత్త అవకాశాలు అనేవి వస్తాయి అని పండితులు అంటున్నారు. అందుకే ఈ రూ. 5 నాణ్యంతో చేసే పరిహారానికి అంతా ఇంత శక్తి ఉండదు అని కూడా పరిహార శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు. శ్రావణ సోమవారం లాస్ట్ రోజు అండి. అత్యంత విశేషమైన రోజు కాబట్టి మీరు ఇలాంటి రోజుని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఒకరోజు ముందుగానే ఈ వీడియో వస్తుంది కాబట్టి రేపు మీరు చక్కగా ఈ పరిహారాన్ని ఫాలో అయిపోతే మీకు అద్భుతాలే సిద్ధిస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. రేపు ఈ పరిహారాన్నండి మీరు పొద్దున్న బ్రహ్మ ముహూర్తంలో అయినా చేయవచ్చు. ఆ టైంలో లేసేవారు ఉంటే కనుక, లేదా సాయంత్రం అయినా చేయవచ్చు. ఏమిటంటే చాలామంది ఆఫీసులకు వెళ్ళి వచ్చి అలసిపోయి పడుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో ఈ రోజులలో అందరి ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండట్లేదనే చెప్పాలి, మందులు వేసుకొని పడుకుంటారు. అలాంటి వారికి పొద్దున్న లేసి చేయాలంటే కొంచెం కష్టం. అలాంటి వారు ఏం చేస్తారంటే మీరు సాయంత్రం చేసుకోండి. పొద్దున్న ఎవరైతే బ్రహ్మముహూర్తంలో లేసి మేము చేసుకోగలము అనుకుంటారో అలాంటి వారు చక్కగా పొద్దున్న లేచి బ్రహ్మ ముహూర్తంలో ఈ పరిహారాన్ని చేసుకుంటే సరిపోతుందని పండితులు చెప్తున్నారు. ఈ పరిహారాన్నండి రేపు సాయంత్రం చెయ్యాలి అనుకుంటే కనుక మీరు 6 తర్వాత చేసుకుంటే సరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. కరెక్ట్గా అండి, 6 కంటే ముందు అస్సలు చేయకూడదు. 6 తర్వాత చేస్తే మంచి ఫలితాలు అయితే మీకు సిద్ధిస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు చెప్తున్నారు. ఈ పరిహారం చేయటం వల్ల మీకు ఎంత పుణ్యం వస్తుందంటేనండి, డబ్బు పరంగానే కాదు, మీ అప్పులు తీరటమే కాదు, మీకు కోటి జన్మల పుణ్య ఫలితమైతే వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు. అంత అద్భుతమైన పరిహారం ఇది అని కూడా పండితులు చెప్తున్నారు. మీరు వచ్చేసి ఈ పరిహారానికి కావాల్సింది ఏమిటంటేనండి 5 రకాల ఆకులు కావాలండి. అవి వచ్చేసి తమలపాకు, వేపాకు, మందారాకు, తులసాకు, గోరింటాకండి. ఒకవేళ మీరు ఈ గోరింటాకు అంటే ఏమిటండి అంటే కనుక మీరు బిల్వపత్రం పెట్టుకున్నా సరిపోతుందనే చెప్పవచ్చు. మారేడాకు, ఈ మారేడాకు పెట్టారనుకోండి ఇందులో ఒకదానికి బదులు ఇంకా అద్భుతమే జరుగుతుంది అని పండితులు అంటున్నారు. రేపు శ్రావణ సోమవారం శివుడికి అత్యంత ఇష్టమైన రోజు. ఆ రోజు కనుక మీరు ఈ మారేడాకు, వేపాకు, మందారాకు, తులసాకు, తమలపాకండి ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. మారేడాకు మీ దగ్గర లేని పక్షంలో మీరు గోరింటాకు పెట్టుకున్నా సరిపోతుంది అనే చెప్పవచ్చు. వీటితో పాటు మీరు రూ. 5 కాయిన్స్ వచ్చేసి 5 తీసుకోవాలి. ఈ 5 ఆకులతో పాటు ఏదండి మందారాకు, తమలపాకు, వేపాకు, మారేడాకు, తులసాకు. ఇది లేని పక్షంలో మనకి మారేడు దొరకకపోతే అప్పుడు మీరు గోరింటాకు తీసుకున్నా సరిపోతుంది. బాగా ఆర్థిక ఇబ్బందులతో అండి ఎవరైతే విపరీతంగా బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే వారి కష్టాలని తొలగించుకోవాలి, ఏ రకంగా తొలగుతాయో అర్థం కాక ఎదురు చూస్తున్నారో వారికి ఈ పరిహారం అనేది అత్యంత అద్భుతంగా సిద్ధిస్తుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అయితే ఈ ఆకులు ఎందుకు పెట్టాలండి? ఈ ఆకులు పెడితే ఈ ఆకులకున్న శక్తి ఏమిటి అంటే కనుక శాస్త్రాల్లో ఈ ఆకులకున్న శక్తిని ఈ విధంగా చెప్పబడిందండి. తమలపాకండి. తమలపాకు అంటే శుభం, శక్తి, ఆకర్షణ.
రూ. 5 నాణెం దీని మీద పెడితే పని సులువుగా జరిగేలా చేస్తుంది. ముఖ్యంగా కోర్టు కేసులు, అప్పు సమస్యలు, అడ్డంకులన్నీ త్వరగా తీరిపోతాయి. ఇంకొకటి వచ్చేసి తులసాకు. తులసి అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవి వాసం అన్నమాట. ఏంటి, తులసాకు మీదనే శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుండ్రు. తులసి ఆకు మీద మనం పెట్టి ఈ పరిహారం చేస్తే డబ్బు అనేది మీకు విపరీతంగా ఆకర్షించబడుతుంది, అదృష్టం పెరుగుతుంది. ఇది మన ఇంట్లో ఆర్థిక స్థిరత్వాన్ని, సంపదను తెస్తుందనే చెప్పాలి. ఇక మందారాకు. మందారం అనేది శివుడికి అత్యంత ప్రియమైన ఆకనే చెప్పాలి. శివుడికి దీన్ని సమర్పిస్తే అప్పుల బాధలు, శత్రు బాధలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ మందార ఆకు పరిహారం అంటే ఏమిటంటే అప్పులన్నీ ఐస్ ముక్కల్లా కరిగిపోతాయని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా వేపాకులు దోషాలు, దుష్ట శక్తుల్ని తొలగించి శక్తిని కలిగి ఉంటాయనే చెప్పాలి. మనకి కష్టాలు మొదలయ్యాయి అంటేనే ఏదో దుష్ట శక్తులు, దోషాలు అనేవి మనని చుట్టుముట్టుకుంటే కష్టాలు అనేవి మొదలవుతాయి. అందుకనే ఆర్థిక ఇబ్బందులు అనేవి కూడా వస్తూ ఉంటాయి అని పండితులు చెప్తున్నారు. కాబట్టి వాటి నివారణ అంటే వాటిని తొలగించుకోవాలి. ముందుగా మనం ఎలా తొలగించుకోవాలి అంటే వేపాకులకి ఏమిటి, ఈ దుష్ట శక్తుల్ని తొలగించే, దోషాలని తొలగించే శక్తి అత్యధికంగా కలిగి ఉంటాయి. కాబట్టి ఈ పరిహారం కనుక చేసామే అనుకోండి, వేపాకుని పెట్టి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కరిగిపోతుంది. అప్పులు తీరడంతో పాటు రోగాలు, శత్రు ప్రభావం కూడా కంప్లీట్గా తొలగిపోతుందనే చెప్పవచ్చు. అలాగే గోరింటాకు అంటే ఏంటండి, సౌభాగ్యం, శుభం, ఆశీస్సులు. దీని మీద మనం పరిహారం చేశామే అనుకోండి, దీనితో కనుక స్త్రీల అదృష్టం పెరుగుతుంది, కుటుంబానికి శాంతి సంపదలు వస్తాయి. ముఖ్యంగా గోరింటాకు మనం కేవలం చేతికి పెట్టుకుంటాం అంతే, తలలకి పెట్టుకుంటాం అంతే తెలుసు అనుకుంటాం కానండి, గోరింటాకు కూడా అత్యధిక ప్రాముఖ్యతని కలిగి ఉందనే చెప్పాలి. పరిహారాల్లో కనుక దీన్ని ఉపయోగిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఏమిటంటే దీన్ని ఉపయోగించడం వల్ల మనకి అనుకోని డబ్బుల లాభాలు, అదృష్టం అనేది విపరీతంగా కలుగుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక బిల్వపత్రం అంటేనే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైందనే చెప్పాలి. బిల్వపత్రం లేకుండా శివారాధన అసంపూర్ణం అని శాస్త్రాలు చెప్తున్నాయి. శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే అప్పుల నివారణ, పాప విమోచనం, ఆయురారోగ్యం, ధన ప్రాప్తి కలుగుతాయి. దానికి తోడు రేపు లాస్ట్ శ్రావణ సోమవారం ఆ రోజు కనుక మనం బిల్వపత్రాలు పెట్టి ఈ విధంగా పరిహారం చేశామే అనుకోండి, అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు. ఇక మందారం అంటే శివ కటాక్షం, తులసి లక్ష్మి ఆశీర్వాదం, తమలపాకు శుభం, వేప దోష నివారణ, అలాగే గోరింటాకు సౌభాగ్యం. ఈ బిల్వపత్రం అనేది కూడా శివుడి ఆశీస్సులు, అత్యంత ప్రీతికరమైంది ఇవ్వండి. అందుకే ఈ ఆకుల్ని పెట్టి మనం రేపు ఈ పరిహారం అనేది చేసుకుంటే సంపూర్ణమైన శివ అనుగ్రహంతో పాటు మనకి అత్యంత శక్తివంతమైన, అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది ఈ పరిహారంతోనే చెప్పవచ్చు. వీటికి తోడు మనం ఇంకొకటి ఉపయోగిస్తున్నాం, అదేమిటి, రూ. 5 కాయిన్. రూ. 5 అంటే పంచభూతాలు. ఈ పంచభూతాలు ప్లస్ ఈ పంచ ఆకుల్ని తీసుకొని కనుక మనం పరిహారం చేసినట్టయితేనండి, ఇక మన జీవితంలో మిరాకిల్సే జరుగుతాయి. ఇక అప్పులు అన్న బాధే ఉండదు. ఆ మాట అసలు ఎవరి నోట కూడా వినపడదు. ఏమిటంటే తరతరాలుగా కూడా కూర్చొని తిన్న తరగనంత సంపద వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు. అంత అద్భుతమైన పరిహారం ఇది అని కూడా పండితులు అంటున్నారు. ఈ పరిహారాన్ని మనం కరెక్ట్ టైంలో కరెక్ట్గా నమ్మకంగా చేశామే అనుకోండి, మనకి అసలు మిరాకిల్సే జరుగుతాయి. 100కి 100 పాళ్ళండి ఇది. 100కి 100% అనమాట రిజల్ట్ అయితే వస్తుంది. మీ సుడి తిరిగిపోతుంది. అసలు మీరు ఒక పని చేసి అందులో ఇంత లాభం వస్తుంది అని మీరు అనుకుంటారు కదా, ఈ పరిహారం చేశాక అసలు ఇంత లాభం వస్తుందని మీరు గెస్ చేయలేరు. అంత డబ్బులకి డబుల్ అలా వస్తుందన్నమాట లాభాలనేవి మీరు చేసే ప్రతి పనిలో కూడా. ఇంకా ఏమిటంటే మీరు నెంబర్ 1 పొజిషన్లో ఉంటారనే చెప్పాలి. ఇక మీరు ఏ పని చేసినా కూడా మీకు ఆ పనులు ఆగటం కానీ, కష్టం అవ్వటం కానీ ఇవి ఏమీ ఉండవన్నమాట. చాలా సులభంగా తొందరగా అయిపోతూ ఉంటాయి చకచక. డబ్బులు కూడా అండి వరదలాగే ఇంట్లోకి 4 వైపుల నుంచి దూసుకు వస్తాయి. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అంటేనండి చాలామంది అంటుంటారు, ఏ పని చేసినా కలిసి రావట్లేదండి, బిజినెస్ చేస్తూ ఉంటే అందులో గ్రోత్ అనేది అస్సలు లేదు, ఎంత చేసినా కూడా అసలు కస్టమర్స్ రావట్లేదు, ఒకవేళ వచ్చినా కూడా అవి ఏంటి వచ్చే లాభాలు అనేవి అసలు సరిగ్గా లేనే లేవు, ఆ వచ్చిన వారు కూడా సరిగ్గా ఇవ్వటం లేదు అని కూడా చెప్పి బాధపడుతూ ఉంటారు. అలా బిజినెస్కి చాలా అంటే చాలా పెట్టుబడి పెట్టి మొదలు పెడతారు, ఏ బిజినెస్ అయినా కదండి. అలా వారికి అందులో బిజినెస్లో గ్రోత్ అనేది లేకపోతే ఇంకా నష్టాలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి.
ఈ పెట్టిన పెట్టుబడి ఏమో కానండి అసలు కూడా రాకుండా పోతుందనే చెప్పాలి. కొంతమందికి అసలు లాభాలనేవే కనపడవు వారికి. అలా అని బాధపడేవారు ఇంకా ఎవరికైనా డబ్బులు అప్పులిస్తారండి. అనుకోనికుండా వచ్చేసి అడుగుతూ ఉంటారు. తెలిసిన వారు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఒకరు అవసరానికి సరే కదా ఇచ్చేస్తారని ఇస్తే వారు ఒక పట్టాన ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతుంటారు. ఇక వీరు ఫోన్లు చేసినా తీయరు. వీరు ఎదురుపడ్డ తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వీరికి ఇక మొహమాటంతో వారి దగ్గర నుంచి ఎలా వసూలు చేయాలో కూడా అర్థం కాదనమాట. అలా వీరిని ముంచేసేవారు కొంతమంది ఉంటారు. కొంతమందిని ఆ రకమైన ఒక సమస్యకు కూడా అలాగే మీరు చేసే పనులల్లో మంచి గ్రోత్ కావాలి మాకు అనుకునేవారు. అలాగేనండి పాపం చాలామంది కష్టపడి వర్క్ చేస్తూ ఉంటారు జాబ్ చేసుకుంటూ. వీరు పక్కన వారు ఏ పని చేయకపోయినా కొంతమంది అలా పైకి వెళ్ళిపోతూ ఉంటారు ప్రమోషన్స్‌తో. వీరికి మటుకు ప్రమోషన్స్ రావు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు వీరు చాకిరీ చేసుకుంటూ అలాగే ఉంటారు. అలాంటి వారికి కూడా అండి ఈ పరిహారం చేయండి చాలు. మీకున్న ఈ ఇన్ని రకాలైన సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇది పరిహారం అనేది అంత శక్తివంతమైంది. ఎంత శక్తివంతమైన ఫలితాలైతే మీకు ప్రాప్తిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ పరిహారం చేసినట్టయితే ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులున్నా, ఎలాంటి సమస్యలున్నా కూడండి మీరు రేపు ఈ శ్రావణ మాసపు చివరి సోమవారం రోజు చేశారే అనుకోండి, అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి ఈ సమస్యలనేవి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇప్పుడు ఈ పరిహారం ఏమిటంటేనండి 5 రకాల శక్తివంతమైన ఆకులు రూపాయల కాయిన్స్‌తో మనం ఈ పరిహారం చేస్తున్నాం. ఫస్ట్‌గా ఏం చేస్తారంటేనండి మీరు ఒక రాగి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ ఉంటే తీసుకోండి. ముందుగా ఏం చేస్తారు ఆ ప్లేట్‌లో మనం ముందుగా ఏ తాంబూలం పెట్టినా తమలపాకు మీదే కదండీ పెట్టేది. తమలపాకు పెట్టండి. తర్వాత ఏం చేస్తారు బిల్వపత్రం పెట్టండి. ఆ తర్వాత ఏం చేస్తారు తర్వాత వేపాకు పెట్టండి. ఆ తర్వాత మందారాకు పెట్టండి. ఆ తర్వాత మీరు తులసాకుని పెట్టండి. మీరు వీటన్నిటిని ఎక్కడ పెడతారంటేనండి ఇలా మీ పూజా మందిరంలో ఎక్కడ మీరు పూజ చేసుకునే దగ్గర మందిరం లేదండి మామూలుగా ఇటు పక్క గుడిలో పెట్టి చేసుకుంటామంటే అక్కడైనా సరేనండి దాని ముందు ఈ ప్లేట్ పెట్టేసేయండి. పెట్టి ఈ విధంగా పెట్టండి అన్ని ఆకులు కూడా. అంటే లక్ష్మీదేవి పటం ఉంటుంది కదండీ! ఆ పటం ముందు పెట్టుకున్నా సరిపోతుందనే చెప్పవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తారంటేనండి మీరు రూ. 5 కాయిన్స్ 5 పెట్టాలండి. పెట్టుకుంటూ మీరు మీకున్న సమస్యలు, మీకున్న కష్టాలు ఇవన్నీ కూడా చెప్పేసుకోండి. ఏవేవి వాటితో మీరైతే బాధపడుతున్నారో, ఆ సమస్యలు ఏవైతే తీరట్లేదని మీరు ఇబ్బంది పడుతూ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, అసలు మనశ్శాంతి లేకుండా చేసే మీ సమస్యల్ని అక్కడ చక్కగా చెప్పేసుకోండి. ఎలా పెడతారు? మధ్యలో ఒక రూ. 5 కాయిన్ పెట్టండి. చుట్టూ ఇవి రౌండ్‌గా మిగతా కాయిన్స్ 4 పెట్టేసేయండి సరిపోతుంది ఈ ఆకుల మీద. మీ సమస్యలన్నీ చెప్పుకున్న తర్వాత మీరు ఈ విధంగా మొక్కుకోండి అమ్మా ఈ సమస్యలన్నిటి నుంచి మమ్మల్ని బయటేయండి అమ్మా మేము చేసే ప్రతి పనిలో కూడా మాకు సక్సెస్ అనేది రావాలి మా అప్పులన్నీ కూడా తొలగిపోవాలి మాకు డబ్బు రాబడి అనేది విపరీతంగా ఉండాలి డబ్బు అనేది మా ఇంట్లోకి వచ్చుడే ఉండాలి కానీ అనవసరమైన ఖర్చులు అనేవి అస్సలు మేము చెయ్యకూడదు మాకు ఎప్పుడు నిలకడగా డబ్బు అనేది నిల్వ ఉండాలి అని చెప్పి మీరు చక్కగా మీకు ఉన్న కోరికలన్నీ కూడా తీరాలి అని చెప్పి మొక్కేసుకోండి మీకు అలాగే మీ అప్పులు తీరిపోవాలని కానీ ఇంకా మీరు ఎవరికైతే అప్పిచ్చారో వారు మళ్ళీ మీకు తీసుకొచ్చి తీర్చేయాలని అలాగే మీ బిజినెస్లో బాగా పైకి రావాలని మీకు ప్రమోషన్స్ రావాలని ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కావాలని ఇలా మీకున్న సమస్యలు కోరికలు అన్నీ కూడా చక్కగా చెప్పేసుకోండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటేనండి ఆ ప్లేట్ మీద కొంచెం ఆ ప్లేట్లో అవన్నీ పెట్టారు కదా దాని మీద పసుపు కుంకుమ ఇట్లా గంధం కూడా చిలకరియండి చిలకరించినాక నీళ్లు తీసుకొని పంచపాత్రలో ఇలా 3 సార్లు రౌండ్గా దాని చుట్టూ పోసేయండి పోసేసిన తర్వాత మీ కుడి చేతిని ఆ ప్లేట్ మీద ఇలా పెట్టి మీ ఎడం చేతితో మీ కుడి చేతిని ఇలా పట్టుకొని ఇప్పుడు చెప్పే మంత్రాన్ని మీరు ఒక 3 సార్లు లేదా 11 సార్లు చెప్పుకుంటే సరిపోతుంది ఈ మంత్రం వచ్చేసండి ఓం ద్రావిణాయ ధనదాయ నమః ఏమిటంటే ఇలా మీరు చక్కగా ఒక 3 సార్లైనా 11 సార్లైనా అండి ఈ 5 రూపాయల నాణెం మీద చేయి పెట్టి చెప్పేసేయండి సరిపోతుంది తర్వాత మీరు మళ్ళీ ఏం చేస్తారు అది తీసేసినాక చెయ్యి ఉఫ్ అని 3 సార్లు ఊదండి ఈ మంత్రం అనేది అద్భుతమైన ఫలితాలను అయితే మీకు ఇస్తుందనే చెప్పవచ్చు మంత్రం వచ్చేసి ఇంకోసారి అండి ఓం ద్రావిణాయ ధనదాయ నమః అకస్మాత్తుగా డబ్బు లాభాలు వస్తాయి అంతేకాదు అప్పు సడన్గా తీరిపోతుంది ఈ విధంగా మీరు మంత్రాన్ని జపించడం వల్ల అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చేసేటప్పుడు అండి దీపారాధన చేసుకుంటూ చేయండి సరిపోతుంది
అలాగే రేపు దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి శివయ్యకి ఇష్టమైన పువ్వులు పెట్టండి. అలాగే ఏదో ఒక నైవేద్యం పెట్టేస్తే సరిపోతుంది. మీకు చేస్తే కనుక పరవన్నం అలాంటివి చేసి పెట్టండి. లేదండి మాకు చేత కాదు అనుకుంటే కనుక, టైం లేదు అనుకుంటే కనుక బెల్లం ముక్క పెట్టి చేసినా సరిపోతుంది. అయితే మీరు బెల్లం ముక్కని ప్రసాదంగా పెట్టడంతో పాటండి బెల్లం పానకాన్ని కూడా పెట్టండి. తర్వాత ధూపదీపాలన్నీ చూపించండి. అయితే ఈ విధంగా అంతా చేసిన తర్వాత మీరేం చేస్తారంటేనండి, ఈ 5 రూపీస్ కాయిన్స్‌ని తీసి ఫస్ట్ కాయిన్ ఏం చేస్తారంటేనండి 5 చోట్ల పెట్టాలండి కాయిన్స్‌ని. ఈ 5 చోట్ల నుంచే మీకు అద్భుతాలనేవి జరుగుతాయన్నమాట. ఇక ఏంటంటే ఫస్ట్ కాయిన్‌ని తీసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక 5 రూపీస్ కాయిన్‌ని పెట్టాలండి. ఎక్కడ ద్వారం దగ్గర అనమాట, పైన ఖాళీ ఉంటుంది కదండీ, అక్కడ పెట్టేసుకోండి చక్కగా. రెండవది ఎక్కడ పెడతారంటే పూజా మందిరంలో పెట్టేసేయండి. మూడవది మీ కిచెన్ లేదా అన్నపూర్ణ స్థలంలో ఒకటి, అంటే కిచెనేనండి. ఇంకా మీ బియ్యం డబ్బాలన్నా వేసుకోండి, లేకపోతే మీ తాళింపుల డబ్బా అంటే పోపుల పెట్టెలన్నా వేయండి, లేదా మీరు ఏ జాడీలో అయితే ఉప్పు వాడుతున్నారో ఆ జాడీలో అన్నా వేసి పెట్టేసుకోండి. అలాగే ఇంకొకటి వచ్చేసండి, మీ వ్యాలెట్లో పర్సులో వేసేసుకోండి. నాలుగోది ఏంటి, మీరు పర్స్లో డబ్బులు పెట్టుకొని బయటికి వెళ్తూ ఉంటారు కదా, అందులో వేసుకోండి. మేము అలా బయటికి వెళ్ళాం, ఇంట్లోనే ఉంటాము కదా అనుకునేవారు ఏం చేస్తారంటే ఆ 5 రూపీస్ నాణ్యాన్ని చక్కగా మీ బీరువాలో ధనం ఎక్కడ దాచుకుంటారో అక్కడ పెట్టండి. అదే బిజినెస్ చేసేవారైతే మీ గల్లాపెట్లో పెట్టుకున్నా సరిపోతుంది. అదే ఆడవారు ఉద్యోగం చేసేవారైతే మీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయినా సరిపోతుంది. కాకపోతే దీన్ని మీరు అస్సలు ఖర్చు పెట్టకూడదు, ఎప్పుడు దాచిపెట్టే ఉంచాలి. ఇంకొకటి చివరిదండి, ఇది ఎక్కడ పెట్టాలి అంటే కనుక ఇంట్లో మీరు ఎక్కువగా కూర్చునే ప్రదేశంలో ఒకటి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉంచిన వెంటనే అనమాట ఈ నాణ్యాలు అనేవి మీకు డబ్బు అయస్కాంతంలా పనిచేస్తాయి. మీ అప్పులన్నీ కరిగిపోతుంటాయి. ధన ప్రవాహం ఎప్పుడు ఆగకుండా వస్తూ ఉంటుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఈ విధంగా చేయటం వల్ల. ఇంకొకటండి, ఈ పరిహారం చేసే రోజు నాన్ వెజ్ అస్సలు తినకూడదండి. అలాగే పరిహారం చేసేటప్పుడు మీరు మర్చిపోకుండా ఏంటి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నల్ల బట్టలు వేసుకొని అస్సలు చేయకండి. అలాగే ఆడవారు చేయకూడని రోజులలో కూడా చేయవద్దు అని పండితులు చెప్తున్నారు. అంతేకాదు ఈ కాయిన్ని మీరు ఆడవారు పీరియడ్స్ టైంలో అస్సలు ముట్టుకోకూడదు. మీరు ముందుగానే మీకు తెలుస్తుంది కాబట్టి ఆ కాయిన్ మీ దగ్గర పర్స్లో ఉంటే తీసేసి చక్కగా మీరు మీ అల్మార్లో పెట్టేసుకొని తర్వాత అంతా అయిపోయినాక మళ్ళీ తీసి మీ పర్స్లో పెట్టుకుంటే సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు. ఈ పరిహారం అనేదండి మీరు నమ్మకంగా రేపు చివరి సోమవారం శ్రావణ మాసంది కాబట్టి చేశారనుకోండి, మీకు మంచి శక్తివంతంగా పనిచేస్తుందనే చెప్పాలి. మీకు ఎలాంటి కష్టాలు అనేవి రావు. ఇక ఈ కాయిన్స్ అనేది మీకు ఒక రక్షణ వలయంలాగే ఏర్పడతాయి. మీ చుట్టూ పంచభూతాలు కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి అని కూడా చెప్పవచ్చు. ఇలా చేయటం వల్ల మీకు ఏమిటంటే అఖండ ధనప్రాప్తి అయితే కలుగుతుంది. మీరు అపర కుబేరులు అయినా ఆశ్చర్యపోయే అవసరం లేదు. కాకపోతే మీరు నమ్మకంగా చేస్తే చాలు అని పండితులు అంటున్నారు.